16 జూన్ 2015 రాత్రి పక్కా 12 గంటలు సమస్త జగన్నాథపురి నగరం చీకట్లో మునిగిపోయింది. కానీ ఇది ఎలాంటి సాధారణ విద్యుత్ కోత కాదు. ఇది ముందే నిర్ణయించిన ఎంతో రహస్యంగా ఉన్న పవిత్ర ప్రక్రియ కోసం జరుగుతోంది. అందులోనే జగన్నాథ ఆలయం గర్భగృహంలో ఒక అసాధారణ ఘట్టం జరుగుతోంది. ఆ రాత్రి శ్రీకృష్ణుని అసలు గుండెను పురాతన విగ్రహం నుండి తీసి కొత్త విగ్రహంలో ప్రతిష్ఠిస్తున్నారు. అందుకే మొత్తం పూరీ నగరానికి విద్యుత్ నిలిపివేశారు. ఎందుకంటే ఈ ప్రక్రియను ఒకరు కూడా చూడకూడదు. ఎందుకంటే ఇది గోప్యమైనది, ఇది దివ్యమైనది. ఇది చూసిన కేవలం కొద్దిమందిలో ఒకరు తన అనుభవం చెప్పాడు. వినగానే ఉలిక్కి పడతారు. అయితే ఆ పెద్ద ప్రశ్న ఏంటంటే, శ్రీకృష్ణుని గుండె ఎలా 5000 ఏళ్లుగా బతికుంటుంది? మరియు అది నిజంగా మన గుండెల రక్తమాంసాలతో నిండి ఉన్నదేనా, లేదా అది ఏదో ప్రాచీన శక్తి పరికరమా? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది జగన్నాథ ఆలయం. ఇక్కడి నియమాలు అంత కఠినం. ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ వంటి గొప్పవాళ్లకు ఇక్కడి గర్భగృహ ప్రవేశం కలగలేదు. ఎందుకు అంత కఠిన నిబంధనలు? మళ్లీ ఒకటి 500 ఏళ్ల క్రితం రాసిన భవిష్యమాలిక గ్రంథం చెబుతుంది, జగన్నాథ ఆలయం సముద్రంలో మునిగితే ప్రపంచం అంతా వినాశనమవుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఆలయం చుట్టూ ఎప్పుడూ భయం, భక్తి కలిసి ఉంటాయి. ఇంకా వినండి, ప్రతిరోజు 800 ఏళ్లుగా ఒకే రీతి ఆలయంపై పటాకా మారుస్తారు. ఒక రోజు కూడా అది మార్చకపోతే ఆ ఆలయం 18 ఏళ్లకు మూతపడిపోతుంది. అది ఎందుకు? ఏం జరుగుతుంది? మరొక రహస్యమేంటంటే, ముఖ్య ద్వారం నుండి ప్రవేశిస్తే 22 మెట్లు ఎక్కాలి. కానీ ఆ 3వ మెట్టును ముద్దుగా తాకకూడదు. ఎందుకు? ఏం జరుగుతుంది? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. ఈ డాక్యుమెంటరీని పూర్తిగా చూడండి. జగన్నాథ ఆలయం, దాని చరిత్ర, ఆచారాలు, శిల్పకళ మరియు శాస్త్రపరంగా దాగి ఉన్న నిజాలు అన్నీ విస్తారంగా తెలుసుకుంటాం. ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చాలాసార్లు వినుంటారు కదా, పటాకా గాలి దిశకు విరుద్ధంగా ఎగరడం, సముద్ర ధ్వని ఆలయంలో వినిపించకపోవడం, గోపురానికి నీడ పడకపోవడం, పక్షులు ఆలయంపై కూర్చోకపోవడం. జగన్నాథ ఆలయం ఒరిస్సా రాష్ట్రం పూరీ నగరంలో ఉంది. జగన్నాథ అంటే జగత్తుకు అధిపతి. ఇది చారధామల్లో ఒకటి. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరంలా పురాణాల ప్రకారం ఇది సత్యయుగం ప్రారంభంలోనే స్థాపించబడింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నవకలెవర అనేది జరుగుతుంది. జగన్నాథ, బాలభద్ర, సుభద్ర విగ్రహాలను కొత్తవి చేస్తారు. పాత విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థాన్ని గోప్యతగా కొత్త విగ్రహాల్లో ప్రతిష్ఠిస్తారు. ఆ రాత్రి పూరీ నగరం చీకట్లో సిఆర్పిఎఫ్ భద్రత కఠినంగా. ప్రధాన పూజారులకి అవకాశం, వారికి చూడలేరు. అందుకే కళ్లకు కట్టు, చేతులకు దస్తానాలు. తాకినా ఏది అనే స్ఫురణ రాకూడదు. కొంతమంది పూజారులు చెప్పారు, మేము బ్రహ్మ పదార్థాన్ని తాకినప్పుడు ఒక చిన్న జంతువు లాంటి జీవం మా చేతిలో ఓగుతున్నట్టు అనిపించింది. అందుకే అంటారు శ్రీకృష్ణుని గుండె ఇంకా బతికే ఉందని. కాని ఇది నిజంగా గుండెనా? దీని వెనుక శాస్త్రం ఏంటో తెలుసుకోండి. ప్రవీణ్ మోహన్ అనే ఆర్కియాలజిస్ట్ చెప్పినది ఏమిటంటే, శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తి కాదు, సుప్రీం బీ. ఇది ఒక శక్తివంతమైన ఎనర్జీ డివైస్. విగ్రహాలను చెక్కతోనే తయారు చేస్తారు. ఎందుకంటే చెక్క విద్యుత్ ప్రసరణను ఆపుతుంది, ఈ శక్తిని నియంత్రిస్తుంది. ఒకప్పుడు ఎవరో గుండెను చూశారు అని చెబుతారు. వెండి వర్ణద్రవం కారుతూ చెక్కను క్రమంగా నాశనం చేస్తుందట. అందుకే ప్రతి 12 ఏళ్లకు విగ్రహాలు మార్చాలి. లైట్లో ఉంచితే అది చక్రంలా తిప్పి వణికిపోతుందట. అందుకే విద్యుత్ కట్ చేసి చీకట్లోనే ఈ రహస్య ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికీ ఈ బ్రహ్మ పదార్థం శాస్త్రపరంగా రుజువు కాలేదు. ఇది జగన్నాథ ఆలయ రహస్యానికి కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. భవిష్యమాలికలోని రహస్యవాణులు. ప్రతిరోజూ పటాకా ఎందుకు మారుస్తారు? 3వ మెట్టును తాకితే ఏం జరుగుతుంది? సుదర్శన చక్రం శక్తి ఏమిటి? మండపంలో 56 భోజనాలు ఎలా సిద్ధమవుతాయి? పటాకా గాలి దిశకు విరుద్ధంగా ఎగరడం నిజమేనా? ఇవన్నీ 2వ భాగంలో తెలుసుకుందాం. మరిచిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై జగన్నాథ.